సోషల్ మీడియాలోని వీడియోలకి చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు. కొంతమంది వల్గర్‌గా తిడుతూ అలా కూడా పెడుతూ ఉంటారు. మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉండే కామెంట్స్ ఏవైనా సరే అవే సాక్ష్యాలవుతాయి. దయచేసి కామెంట్ పెట్టే ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త. ఎందుకంటే ఫ్యూచర్‌లోని కంప్లైంట్లు పెట్టేటప్పుడు ఎవరెవరైతే వాళ్ళ ఫేక్ ఐడియాస్ కావచ్చు ఏదైనా కానీ దాని నుంచి కామెంట్లు పెడతారో అది వాళ్ళని అడ్డంగా బుక్ చేయడానికి అవకాశం అవుతుంది. దయచేసి మీరు ఏ వీడియోస్ అయినా సరే బ్యాడ్గా కామెంట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి జాగ్రత్త. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫాము మంచి విషయాల్ని షేర్ చేసుకోవాలి, వల్గర్గా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదని చెప్పి కొత్త రూల్ వస్తుందంట. జాగ్రత్త సుమి, మీ జాగ్రత్తే నాకు చాలా ముఖ్యం. సోషల్ మీడియాలోని వీడియోలకి చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు. కొంతమంది వల్గర్‌గా తిడుతూ అలా కూడా పెడుతూ ఉంటారు. మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉండే కామెంట్స్ ఏవైనా సరే అవే సాక్ష్యాలవుతాయి. దయచేసి కామెంట్ పెట్టే ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త. ఎందుకంటే ఫ్యూచర్‌లోని కంప్లైంట్లు పెట్టేటప్పుడు ఎవరెవరైతే వాళ్ళ ఫేక్ ఐడియాస్ కావచ్చు ఏదైనా కానీ దాని నుంచి కామెంట్లు పెడతారో అది వాళ్ళని అడ్డంగా బుక్ చేయడానికి అవకాశం అవుతుంది. దయచేసి మీరు ఏ వీడియోస్ అయినా సరే బ్యాడ్గా కామెంట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి జాగ్రత్త. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫాము మంచి విషయాల్ని షేర్ చేసుకోవాలి, వల్గర్గా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదని చెప్పి కొత్త రూల్ వస్తుందంట. జాగ్రత్త సుమి, మీ జాగ్రత్తే నాకు చాలా ముఖ్యం.